నమస్కారం అందరికి. మనం ఈ రోజు ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలో చూద్దాము. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, వాళ్ళు ఇలా ఒక క్వశ్చన్ ఇస్తారు. టూ సైడ్స్ ఇట్లా టూ సైడ్స్ ఏమో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ టూ సైడ్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మన డెబిట్ ఏదో క్రెడిట్ ఏందో తెలుసుకోవాలి. డెబిట్ సైడ్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ సైడ్ క్రెడిట్ అమౌంట్ వేసి టూ సైడ్స్ టోటల్ చేస్తే మనకి ఈక్వల్ ఆన్సర్ రావాలి. అప్పుడే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయినట్టు. సో మనకి ఇట్లా వాళ్ళు ఇచ్చినప్పుడు ఏది డెబిట్ లో వస్తుందో ఏది క్రెడిట్ లో వస్తుందో తెలియాలి. అలా తెలియాలంటే ఒక ఫార్ములా ఉంది. ఏంటిదంటే క్రెడిట్ లో ఏమో అన్ని ఇన్కమ్స్, గెయిన్స్ ఇంకా లయబిలిటీస్ వస్తాయి. డెబిట్ లోనేమో ఎక్స్పెన్సెస్, లాసెస్ ఇంకా అసెట్స్ వస్తాయి. ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన హ్యాండ్ లో ఉన్న క్యాష్, అంటే మన చేతిలో ఉన్న క్యాష్ ఎంత ఉందో, అంటే మన చేతిలో ఎంత క్యాష్ అవుతుందో మన సొంతమైన క్యాష్, అది మనకి అసెట్ కదా. అసెట్ ఎక్కడ వస్తుంది? డెబిట్ లో వస్తుంది. సో డెబిట్ చేయాలి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ లో ఉన్న అప్పుని ఏం చేస్తాము అంటే, అప్పు అంటే లయబిలిటీని ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. తర్వాత ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి? మనకి ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాము? డెబిట్ చేస్తాం. తర్వాత పర్చేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్. సో డెబిట్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే పర్చేజెస్ మనం ఏవైతే చేస్తున్నామో వీటి మీద మనకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఇన్కమ్ కదా. సో వీటిని క్రెడిట్ చేస్తాం. తర్వాత సేల్స్ అంటే ఏంటి? ఇన్కమ్. సో క్రెడిట్ చేసాము. తర్వాత సేల్స్ రిటర్న్స్ అంటే మనం ఏవైతే సేల్స్ చేస్తున్నామో అవి వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చేసే ప్రొడక్ట్ మీద ఏదైనా ఒక ప్రొడక్ట్ అమ్మినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుండే, అది సేల్స్. అది ఇప్పుడు వాళ్ళు మనం ఏదైతే ప్రొడక్ట్ అమ్మినామో అది రిటర్న్ ఇచ్చేసి వాళ్ళ మనీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, అంటే సేల్స్ రిటర్న్ తీసుకెళ్లిపోతున్నారు. సో మన ఇన్కమ్ వెళ్ళిపోతుంది కదా. సో అందుకే ఇది ఎక్స్పెన్స్. సో డెబిట్ అవుతుంది. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేస్తాం. డిస్కౌంట్ అలౌడ్ అంటే మీరు వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు మీ దగ్గర కొనడం వల్ల. సో అట్లా వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది మీకు ఎక్స్పెన్సే కదా. సో ఇది డెబిట్ లో రాస్తాం. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మీరు ఎవరైనా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాళ్ళు మీకు డిస్కౌంట్ ఇస్తారు కదా. సో మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా డిస్కౌంట్, అది ఇన్కమే కదా మీకు. సో క్రెడిట్ చేస్తాం. తర్వాత ఫర్నిచర్ అంటే అసెట్. సో డెబిట్ చేస్తాం. మెషినరీ అన్నా, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అన్నా కూడా అసెటే. సో డెబిట్ చేయాలి. తర్వాత డెటార్స్ అంటే అసెట్, అందుకే డెబిట్ చేసాం. తర్వాత క్రెడిటార్స్ అంటే లయబిలిటీ. సో క్రెడిట్ చేస్తాం. తర్వాత బిల్స్ రిసీవబుల్ అంటే ఏవైతే బిల్స్ మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి, అంటే వాళ్ళు మనకి ఇచ్చేది ఉంది, ఇంకా మనం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో అది మనకి అసెటే కదా. సో అందుకే మనం డెబిట్ చేస్తాం. తర్వాత బిల్స్ పేయబుల్ అంటే మనం వేరే వాళ్ళకి పే చేయాలి. సో అది మనకి లయబిలిటీయే కదా. సో దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. తర్వాత క్యాపిటల్ అంటే మనం ఏదైతే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసామో దాన్ని క్యాపిటల్ అంటారు. సో క్యాపిటల్ మనకి లయబిలిటీ కదా. సో క్రెడిట్ చేస్తాం. తర్వాత డ్రాయింగ్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. తర్వాత రెంట్ అంటే కూడా ఎక్స్పెన్స్, డెబిట్ చేయాలి. శాలరీస్ అన్నా కూడా ఎక్స్పెన్స్, డెబిట్ చేయాలి. లోన్ అని చెప్పి క్రెడిట్ అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో క్రెడిట్ లో రాయాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటే ఎక్స్పెన్స్. సో ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో ఇట్లా మనం ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా ఏది ఎక్కడ సైడ్ వస్తుంది అని చెప్పి క్వశ్చన్ లో ఇట్లా మార్క్ చేసి పెట్టుకోవాలి. మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫార్మాట్ వేసుకోవాలి. సీరియల్ నంబర్, పర్టిక్యులర్స్, LF, డెబిట్, క్రెడిట్. తర్వాత హెడ్డింగ్ రాయాలి. ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ అని చెప్పి ఒకవేళ డేట్ ఇస్తే క్వశ్చన్ లో అది రాయాలి. రాసిన తర్వాత మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత డెబిట్లు ఉన్నవి డెబిట్ల అమౌంట్, క్రెడిట్లో ఉన్నవి క్రెడిట్ల అమౌంట్ రాసుకోవాలి. క్రెడిట్లో ఉన్నవి క్రెడిట్ల అమౌంట్ రాసుకున్న తర్వాత టూ సైడ్స్ టోటల్ చేస్తే ఈక్వల్ ఆన్సర్ రావాలి. ఈక్వల్ ఆన్సర్ వస్తే అప్పుడు మన ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్ అయినట్టు. ఇంతే ట్రయల్ బ్యాలెన్స్ అంటే. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఎక్స్ట్రా ఎంట్రీస్ చూద్దాము. వేజెస్ అంటే ఏంటి? ఎక్స్పెన్స్. సో డెబిట్ చేస్తాం. తర్వాత రిటర్న్ ఇన్వర్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్. సో క్రెడిట్ చేస్తాం. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్ ని డెబిట్ చేస్తాం. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్స్ ని డెబిట్ చేస్తాం. రిపేర్ చార్జెస్ అంటే మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్. తర్వాత కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. సో క్రెడిట్. మోటార్ కార్ అంటే అసెట్. సో డెబిట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అన్నా కూడా అసెట్. సో డెబిట్ చేయాలి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో లయబిలిటీ కాబట్టి క్రెడిట్ చేస్తాం. తర్వాత అడ్వర్టైజ్మెంట్ అంటే ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ అన్నా కూడా ఎక్స్పెన్సే. జనరల్ ఎక్స్పెన్సెస్ అన్నా ఎక్స్పెన్సే. ఫ్యూయల్ అన్నా ఎక్స్పెన్సే. ఫ్రైట్ అన్నా ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ డెబిట్ చేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేసాం. తర్వాత ప్రింటింగ్, పోస్టేజ్, స్టేషనరీస్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేసాం. తర్వాత జనరల్ రిజర్వ్ అంటే లయబిలిటీ. సో క్రెడిట్ చేయాలి. తర్వాత బ్యాడ్ డెట్స్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్. సో డెబిట్ చేయాలి.
తర్వాత టెలిఫోన్ డిప్రిసియేషన్ ఈ 2 ఎక్స్పెన్సెస్, సో డెబిట్ చేయాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ఇన్కమ్, సో దాన్ని క్రెడిట్ చేయాలి. తర్వాత గుడ్ విల్ అన్న అసెట్, సో డెబిట్ చేయాలి. తర్వాత పేటెంట్స్ అసెట్, డెబిట్ చేయాలి. లోన్ ఫ్రమ్ SBI ఇది లయబిలిటీ, సో క్రెడిట్ చేయాలి. లీగల్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్స్, డెబిట్ చేయాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్స్, డెబిట్ చేయాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకి ఏంటి, అది మనకి అసెట్, సో అది డెబిట్ చేయాలి. తర్వాత డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్ అంటే క్రెడిట్ చేయాలి. డిస్కౌంట్ ఆన్ సేల్స్, డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్ అంటే మీరు కొనే వాటి మీద మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు, సో అది మీకు ఇన్కమే కదా, సో క్రెడిట్ చేయాలి. డిస్కౌంట్ ఆన్ సేల్స్ అంటే మీరు అమ్మే దాని మీద వేరే వాళ్ళకి మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు, సో అది మీకు ఎక్స్పెన్స్ కదా, సో డెబిట్ చేయాలి. తర్వాత ప్లాంట్ అంటే ఏంటి, ప్లాంట్ అంటే చెట్టు కాదు, ప్లాంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఏదైనా బిజినెస్ అన్న ఏదైనా ఉంటుంది కదా, ఒక వెంచర్, సో అది మనకి అసెట్ కదా, సో దాన్ని డెబిట్ చేయాలి. తర్వాత ప్యాకింగ్ చార్జెస్ అంటే ఎక్స్పెన్సెస్, సో డెబిట్ చేయాలి. తర్వాత బ్యాంక్ డిపాజిట్స్ అంటే ఏవైతే మనం బ్యాంక్ లో వెళ్ళి డిపాజిట్ చేసుకుంటున్నామో అవి మనకి అసెటే కదా అమౌంట్, సో మనం దాన్ని డెబిట్ చేయాలి. మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రాన్సాక్షన్స్ లో ఉన్న ఇవి మాత్రం మీరు ఏవి డెబిట్ లో వస్తే ఏవి క్రెడిట్ లో వస్తాయి అని చెప్పి తెలుసుకుంటే మనకి ఎగ్జామ్ లో ఇందులో నుంచే వస్తాయి. మేబీ ఒక 1-2 వేరేవి రావచ్చు, అవి మీరు ఒకసారి మీ మెటీరియల్ ని లేకపోతే మీ టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే మాక్సిమం ఇవే ఉంటాయి. ఒకవేళ ఏమన్నా 1-2 వేరే ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ట్రయల్ బ్యాలెన్స్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు ఫుల్ మార్క్స్, సో దీన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంతే ట్రయల్ బ్యాలెన్స్ అంటే. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.